హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో ఎపిసోడ్ 1574. ఈ రోజు డేట్ 8th July 2025. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. రియల్మీ 15 సిరీస్ అనేది ఈ మంత్ 24వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ ఇమేజెస్ కూడా వీళ్ళు షేర్ చేశారు. ఏదైతే మనకు ఒక 2 days బ్యాక్ వచ్చిన లీక్ ఉందో సేమ్ అలాంటి డిజైన్తోనే ఈసారి రియల్మీ 15 సిరీస్ అనేది రాబోతుంది. సో బ్యాక్ సైడ్ వాచ్ ఫేస్ లాంటి డిజైన్తో, అంటే మనకు పెద్ద సర్కిల్ లాంటి డిజైన్తో ఉన్న కెమెరా మాడ్యూల్ అనేది ఇక మీద మనకు ఉండదు. ఓన్లీ 3 కెమెరాస్ ఉంటాయి, జస్ట్ లైక్ ఐఫోన్స్ లాగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు రెడ్మీ వాళ్ళు కూడా ఇదే కెమెరా మాడ్యూల్ డిజైన్ ఫాలో అవుతూ ఉంటారు. సో అలాంటి డిజైన్తో వీళ్ళు ఈసారి తీసుకురాబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో రియల్మీ 15 Pro మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. పర్టికులర్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతున్నాయి. ఇవి ఈ మంత్ 24వ తారీఖున లాంచ్ కూడా కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఈరోజు ఫైనల్గా మన ఇండియాలో OnePlus Nord 5 అలాగే OnePlus Nord CE5 ఈ 2 ఫోన్స్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. OnePlus Nord 5 విత్ కార్డ్ ఆఫర్తో 8GB 256GB మోడలు, బేస్ మోడలు 29,999 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ లేకపోతే 31,999 రూపాయలు అనమాట. అలాగే OnePlus Nord CE5 మీకు విత్ కార్డ్ ఆఫర్తో 8GB 128GB మోడలు 22,999 రూపాయలకు వస్తుంది, కార్డ్ ఆఫర్తో కలుపుకుంటే అనమాట. సో ప్రైజింగ్ పరంగా చూసుకుంటే యాక్చువల్గా Nord 5 ప్రైజింగ్ అనేది ఒకవేళ అక్కడ పోకో F7 అలాగే iQOO Neo 10 ఈ 2 ఫోన్స్ లేకపోతే చాలా ఇంట్రెస్టింగ్ ప్రైజింగే వద్ది. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం వచ్చేది ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఆ 2 ఫోన్స్ ఏమో స్నాప్డ్రాగన్ 8s Gen 4 లేటెస్ట్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో దీంట్లో మీకు పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తారు. ఇది ఒక్క పాయింట్కి మీరు కాంప్రమైజ్ అయితే దీంట్లో కెమెరాలు కూడా ఆ రెండింటికంటే లైట్గా బాగుండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆబ్వియస్గా OnePlus కాబట్టి కెమెరాలు కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్న కెమెరా సెన్సార్స్ కూడా కొంచెం బెటర్ క్వాలిటీ సెన్సార్స్ని యూజ్ చేశారు కాబట్టి. సో ఈ 2 పాయింట్స్ మీరు కాంప్రమైజ్ అయితే, అంటే ఒకటి మీకు కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటేనేమో OnePlus Nord 5 మీకు అక్కడ బాగుండొచ్చేమో, నేనైతే టెస్ట్ చేయలేదు, బాగుండొచ్చేమో. అండ్ ఈ 2 ఫోన్స్ నేను టెస్ట్ చేశాను, కెమెరాలు ఆ రెండింటిలో కూడా అస్సలు బాగాలేదు. నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను, అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను, కంపారిజన్ కూడా చేశాను ఆ రెండింటిలో కూడా మీకు కెమెరాల గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నైట్ షాట్స్ ఎలా వస్తున్నాయి, డే షాట్స్ వస్తున్నాయి, అలాగే మీకు వీడియోలు ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా ఉన్నాయి, అన్ని దాంట్లోనే ఒకసారి చెక్ చేసుకున్న వీడియోలు. అండ్ ఒకసారి స్పెసిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఇది 6.8 inches వరకు 144Hz రిఫ్రెష్ రేట్తో 1.5K రిజల్యూషన్తో AMOLED ప్యానల్ని దీంట్లో యూజ్ చేశారు. ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు 144Hz FPS వరకు కూడా, అంటే 144 FPS వరకు కూడా మీకు BGMI వెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది LYT 700 సెన్సార్, చాలా మంచి సెన్సార్ ఇది యాక్చువల్గా. అలాగే రెండోది 8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ JN1 యూజ్ చేశారు. సో ఇది కూడా పర్లేదు, మంచి సెన్సారే. సో కెమెరాల పరంగా చూసుకుంటే ఆన్ పేపర్ చాలా సాలిడ్గానే ఉన్నాయి. అలాగే 6,800 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 115 అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే ఒక ప్లస్ కీ కూడా దీంట్లో ఉంటుంది. ఇంతకుముందుకు అలర్ట్ స్లైడ్ ఉండేది, దాని ప్లేస్లో ఐఫోన్స్లో ఉన్నట్టు ఒక ప్లస్ కీ అనేది వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇక మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. నేను 2 పాయింట్స్ చెప్పాను, ఆ 2 పాయింట్స్ నోటీస్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు కెమెరాలు, నేనైతే పర్సనల్ టెస్ట్ చేయలేదు, ఒకవేళ వేరే వీడియోస్ చూసుకోండి, అందులో కెమెరాలు బాగున్నాయి అనిపిస్తే దీన్ని చూసుకోండి. బట్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆబ్వియస్గా ఈ 2 ఫోన్స్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ పోకో F7 మీకు కంప్లీట్గా మెటల్ బిల్డ్, చాలా సాలిడ్ బిల్డ్తో వస్తుంది. ఇదేమో కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్, చేసిస్ ప్లాస్టికే, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే, ఇది నోటీస్లో పెట్టుకోండి. అలాగే OnePlus Nord CE5 6.7 inches వరకు ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. AMOLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేటు. అలాగే ఇది Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, LYT 600, అలాగే మీకు 8 మెగాపిక్సెల్ వైడ్, అలాగే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 7100 mAh వరకు బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. 8GB 128GB మోడల్ ఏమో మీకు 22,999 రూపాయలకు వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. అండ్ OnePlus Nord 5 ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి, LPDDR5X RAM టెక్నాలజీతో పాటు UFS 3.1 ఉంటుంది. ఆ రెండిట్లో UFS 4.1 ఉంటుంది అనమాట. ఈ 2 కూడా డిఫరెన్స్ మీరు నోటీస్ చేసుకోండి. iQOO Neo 10 బేస్ మోడల్ UFS 3.1 ఉంటుంది, బట్ పోకోలో అండ్ ఐక్యూలో మిగతా వేరియంట్స్లో మాత్రం 4.1 ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా, అలాగే జియో, ఇవి సూన్ మనకి మళ్ళీ టారిఫ్లు పెంచబోతున్నాయి. అంటే మన రీఛార్జ్ రేట్లు అనేవి మళ్ళీ పెరగబోతున్నాయి. అండ్ ఈసారి హైక్ అనేది 10 to 12% ఉంటుంది. సో 10 to 12% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక
రూ. 799 ప్లాన్ వేసుకున్నారనుకోండి, రూ. 800 మినిమం 10% వేసుకున్నా ఇంకొక రూ. 70 మీరు రెగ్యులర్‌గా పే చేసే దాంట్లో పెరుగుద్దనమాట. అదే ఇయర్లీ రీచార్జ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. 3400 3500 ఉంది పర్ ఇయర్. సో, ఆ 3500కి ఇంకొక 350 గాని, 400 గాని పెరుగుతుంది. అంటే 4000 అవుద్దనమాట. అంటే ఇయర్లీ రీచార్జ్ మీకు రూ. 4000 అవుద్ది. వెరీ సూన్ ఇవి మీకు ఎఫెక్టివ్‌లోకి రానున్నాయి. నెక్స్ట్ న్యూస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన ఏ+ స్మార్ట్ ఫోన్స్ ఈరోజు అఫీషియల్‌గా చాలా రోజుల నుంచి ఊరిస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఇవి. ఈరోజు లాంచ్ చేశారు. అంటే వీటి ప్రైసింగ్ కూడా నిజంగానే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. మీకు బేస్ మోడల్ 4499 రూపీస్‌కే వస్తుందనమాట. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఈ బ్రాండ్ సీఈఓ ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు, మాధవ్ సేథ్ గారు. ఇంతకుముందు రియల్‌మీకి సీఈఓ, ఆ తర్వాత హానర్ అనే బ్రాండ్‌ని మళ్ళీ చైనా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ ప్రెజెంటర్ లాగా, పార్ట్నర్ లాగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ అల్కాటెల్ అనే బ్రాండ్‌ని మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చారు. ప్రెజెంటర్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఏ+ అనే ఒక బ్రాండ్‌ని ఓన్‌గా ఆయన పెట్టుకున్నారు. అండ్ ఇవి కంప్లీట్‌గా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్స్ అని ఆయన చెప్తున్నారు. అవి ఎగ్జాక్ట్ దాంట్లో ఉన్న పార్ట్స్ అన్ని కూడా మన ఇండియాలోనే తయారయ్యాయా లేదా అనేది మనకు కూడా తెలియదు. బట్ ఎనీవేస్ ఆఫ్టర్ లావా అనేది ఇండియా ఓన్ బ్రాండ్. ఆ తర్వాత మళ్ళీ ఏ+ అనేది ఒక కొత్త బ్రాండ్ మన ఇండియా నుంచి వచ్చింది కాబట్టి చాలా చాలా గర్వించదగ్గ పాయింట్. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఇది కంప్లీట్‌గా మీకు ప్రైజింగ్ అనేది చాలా షాక్ గురి చేసేలాగా తీసుకొచ్చారు. అండ్ ముఖ్యంగా మాధవ్ సేథ్ గారు చేస్తున్న కామెంట్ ఏంటంటే చైనీస్ స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా మీ డేటాని తీసుకుంటున్నాయి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ కంప్లీట్‌గా మేడ్ ఇన్ ఇండియా. అండ్ దీంట్లో మీకు ప్రైవసీ అనేది హైయెస్ట్ ప్రయారిటీ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మీ డేటా అనేది ఎక్కడికి వెళ్ళదు. కంప్లీట్‌గా ఇండియాలోనే ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో వీళ్ళు ఒక 5, 6 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఇంక్లూడ్ చేశారు. అది ఏంటిదంటే డేటా ఎన్క్రిప్షన్ కంప్లీట్‌గా సేఫ్ అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ప్రైవసీ డాష్‌బోర్డ్ అనేది దీంట్లో ఉంటది. ఇది కూడా మీకు ప్రైవసీకి అనేది ఎక్కువ పెద్దపీట వేస్తుందని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ సేఫ్ స్పేస్ అని ఉంటుంది. దీంట్లో మీకు పాస్వర్డ్స్ లాంటివన్నీ కూడా సేవ్ అవుతాయి అనుకోండి. మేబీ నాకు తెలీదు. అలాగే నెక్స్ట్ మూవ్ యాప్ అనేది సెపరేట్‌గా దీంట్లో ఉంటుందంట. అలాగే నెక్స్ట్ నో బ్లోట్‌వేర్, ఎలాంటి బ్లోట్‌వేర్ దీంట్లో ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్‌బిల్ట్‌గా రావట. అలాగే మీకు కమ్యూనిటీ యాప్ అనేది కూడా ఉంటుందంట. దీంతో మీరు వాళ్ళని డైరెక్ట్‌గా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ముఖ్యంగా వీళ్ళు ప్రైవసీకి పెద్దపీట వేస్తున్నారని వీళ్ళు కంప్లీట్‌గా చెప్తున్నారు. చైనాకి ఎలాంటి డేటా వెళ్ళదని చెప్తున్నారు. అండ్ దీంట్లో 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి పల్స్ 4జీ, రెండోది నోవా 5జీ. 2 ఫోన్స్ ఉంటాయి. రెండిటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. పల్స్ 4జీ మీకు 6.75 ఇంచెస్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో యూనిసాక్ T615 దాదాపు ఒక 4 ఇయర్స్ బ్యాక్ ప్రాసెసర్ అనమాట ఇది. 3, 4 ఇయర్స్ బ్యాక్‌ది. మంచి ప్రాసెసర్ 270K వరకు వస్తదనుకుంటా. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ రూ. 4500 బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ ఉంటది. ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్సెల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ యాప్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన యాప్స్, అలాగే ప్రైవసీ ఫీచర్స్ అన్ని దీంట్లో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. అలాగే మీకు దీని ప్రైస్ రూ. 4999 పెట్టారు. 4జీబీ 64జీబీ విత్ కార్డ్ ఆఫర్‌తో రూ. 4499కి వస్తదట. ఇది 4జీ మోడల్. ఇక రెండోది నోవా 5జీ. దీంట్లో కూడా డిస్‌ప్లే సేమ్ ఉంటది. 6.75 ఇంచెస్ హెచ్‌డీ+ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ దీంట్లో ఉంటది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ ఏమో యూనిసాక్ 8300 ఏదో ప్రాసెసర్ ఉంది. ఇది 5జీ ప్రాసెసర్. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 5 లాక్ వరకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ క్లెయిమ్ చేస్తదని చెప్తున్నారు. ఇది రూ. 7,999 ఏమో పెట్టారు యాక్చువల్‌గా ప్రైజింగ్, విచ్ ఈస్ వెరీ గుడ్. జనరల్‌గా 5 లాక్స్ ఆండ్రాయిడ్ అంటే మినిమమ్ 10,000 దాకా ఉంటది. సో, ఆ ప్రైజ్ అలాంటి పాయింట్ చూసుకుంటే మాత్రం ఇది ప్రైజింగ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్, ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్సెల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. అలాగే దీంట్లో కూడా 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. 2 కూడా ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ లాగా ఉంటదనమాట. సో, ఇవి వీటి గురించి. మీకు వీటి ప్రైజింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి అమెజాన్ వాళ్ళు ప్రైమ్ డే సందర్భంగా చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ డీల్స్, ఇంకా ఎలక్ట్రానిక్ డీల్స్ నైట్ 9:00 రివీల్ చేశారు. అన్ని అమెజాన్ యాప్‌లో మీకు కనిపిస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అమెజాన్ ప్రైమ్ డే మీకు 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 11వ తారీఖు నైట్ నుంచి మీరు యాక్టివ్‌గా ఉండాలి. ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ కోసం. నేను ఆల్రెడీ ప్రైమ్ మెంబర్‌షిప్ ఫ్రీగా ఎలా తీసుకోవాలో సెపరేట్‌గా వీడియో చేశాను. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు అమెజాన్‌లోనే కొనుక్కోవాలంటే ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది తప్పకుండా ఉండాలి. తీసుకోవడం బెటర్. ఇది నా సలహా అనమాట. అలాగే వన్‌ప్లస్ వాళ్ళు ఈరోజు వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా లాంచ్ చేశారు. 5999 పెట్టారు. అలాగే ఇది మీకు 55 డీబీ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్‌తో వస్తది. ఎల్‌హెచ్‌డీసీ 5.0 ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో, రీసెంట్‌గా రియల్‌మీ వాళ్ళు కూడా ఇదే బడ్స్ 7 ప్రో ఇదే ఫీచర్స్ దాదాపు. యాక్చువల్‌గా టెక్నికల్‌గా 2 ఒకటే అనుకుంటా. సో, ఎనీవేస్ దాని ప్రైస్ కొంచెం బెటర్‌గా ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి సీఎంఎఫ్ నుంచి
సీఎంఎఫ్ అంటే నథింగ్ సంబంధించి సబ్ బ్రాండ్. సో, సీఎంఎఫ్ వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ ఆపరేషన్స్ మొత్తం గూడా మన ఇండియాకి షిఫ్ట్ చేయబోతున్నారు యూకే నుంచి. సో, ఓన్లీ నథింగ్ మాత్రమే అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. సీఎంఎఫ్ మాత్రం కంప్లీట్‌గా ఇండియా టీమ్‌తోనే వీళ్ళు మార్కెటింగ్ అయితే చేయబోతున్నట్టు ఈరోజు అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఇచ్చారు. సో, వీళ్ళు నథింగ్ ఫోన్స్ అనేవి మన ఇండియాలో పెద్ద మార్కెట్ లేదనుకుంటున్నారు. సీఎంఎఫ్ మాత్రం బాగా నడుస్తున్నాయి. అంటే మన ఇండియన్ స్ట్రాటజీ ప్రకారం బడ్జెట్ ఫోన్స్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు బడ్జెట్ ఫోన్స్‌ని ఎక్కువగా ఇక్కడే మార్కెట్ చేద్దామని ఆలోచనలో ఉన్నట్టున్నారు. 80,000 పెట్టుకున్నారు కదా! పర్లేదు. అలాంటివి మనకు అనవసరం గూడా. పెద్దగా అవసరం గూడా లేదు. 80,000 పెట్టి మనం ఎక్కడ కొంటాం? మనం కొనలేం గదా! సో, ఎనీవేస్ వీళ్ళు బడ్జెట్ ఫోన్స్ అయితే మన ఇండియాలోకి వీళ్ళు షిఫ్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారనమాట. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు 2 డీల్స్ చెప్తాను. ఒకటి ఇది మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే తీసుకోండి. ఒకటి హెచ్‌పీ 256 జీబీ ఫ్లాష్ డ్రైవ్ 2900 దాకా ఉంటది. బట్ ఇది మీకు ఫ్రీగా వస్తదన్నట్టు. అంటే 2900 కాయిన్స్ మీకు క్యాష్ బ్యాక్ వస్తాయి. బట్ మీరు ఆ 2900 కాయిన్స్‌ని యూజ్ చేసుకోగలను అనుకున్నప్పుడే తీసుకోండి. లేకపోతే నాకు ఇవి ఎక్స్‌పైర్ అయిపోతే తర్వాత మళ్ళీ నాకు డబ్బులు పడ్డట్టే కదా అనుకుంటే లైట్ తీసుకోండి. రెండోది ఒక ప్రీమియం బ్యాక్ ప్యాక్ ఉంది. 5000 దాకా ఉంటది. సగం కూపన్ ఉంది. అంటే 2500 కూపన్ ఉంది. ఫ్రీ అంటే మీకు రూ. 2500కే వస్తుంది. ప్రీమియం బ్యాక్ ప్యాక్ అనమాట. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మల్టిపుల్ యూనిట్ కన్వర్టర్ ఉంది. డిఫరెంట్ లెంత్, వెయిట్, సైజు డిఫరెంట్ ఉంటాయి కదా! వాల్యూమ్ ఇవన్నీ కన్వర్టర్స్ మీకు ఫోన్‌లో లేకపోతే ఇది యూజ్ అవుద్ది. రూ. 50 ఇది ఫ్రీగా ఉంది ఈరోజు. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్‌లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఒక 8 టెక్ న్యూస్‌లు, అలాగే 2 డీల్స్, ఒక యాప్ చెప్పాను. ఏది బాగుందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.